డిఆర్డిఓ ప్రళయ్ మిజైల్లో ఎయిర్ లాంచ్డ్ వెర్షన్ని డెవలప్ చేస్తుంది. అది కూడా అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉంది. సో రష్యా ఇస్కందర్ ఎం మిజైల్ని కింజాల్లా మార్చినట్టు ఇండియా కూడా ప్రళయ్ని ఒక ఎయిర్ లాంచ్డ్ స్ట్రాటజిక్ వెపన్గా మారుస్తుంది. డిఆర్డిఓ ప్రళయ్ డెవలప్మెంట్ని పూర్తి చేయగా సర్వీస్లో జాయిన్ చేసుకోవడానికి ముందు ఆర్మీ ఎయిర్ ఫోర్స్లు యూజర్ ట్రయల్స్ని జరుపుతున్నాయి. మామూలుగా ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్స్ నుండి ఫైర్ చేసే మిజైల్స్నే వాడుతుంది. అయితే ప్రళయ్ మ్యాసివ్ ఎక్స్ప్లోజివ్ వార్ హెడ్ని క్యారీ చేస్తుంది కాబట్టి గ్రౌండ్ లాంచ్డ్ ప్రళయ్ని కూడా కొంటుంది. అయితే జెట్స్ నుండి ఫైర్ చేసే వర్షన్ కూడా కావాలని అడిగింది. సో డిఆర్డిఓ ఎయిర్ లాంచ్డ్ వర్షన్ని కూడా డెవలప్ చేస్తుంది. MiG-31లో MiG-31K అనేది కింజాల్తో ఒక స్పెషల్ మిషన్ ఎయిర్ క్రాఫ్ట్గా ఉంది. మన ఎయిర్ ఫోర్స్లో కూడా కొన్ని Su-30 MKI జెట్స్ ఎయిర్ లాంచ్డ్ బ్రహ్మోస్తో అలానే ఉన్నాయి. అయితే ఇప్పుడు Su-30 MKI జెట్స్లో మరో స్పెషల్ వెపన్ అయితే రాబోతుంది. ఇస్కందర్ ఎం వికీపీడియా లాంటి కొన్ని రిపోర్ట్స్ని బట్టి 3.8 టన్స్, ఇంకొన్ని రిపోర్ట్స్ని బట్టి 4.6 టన్స్ వెయిట్ ఉంటుంది. 480 నుండి 700 కేజీల వార్ హెడ్ని క్యారీ చేయగలదు. 500 కిలోమీటర్స్ స్ట్రైక్ రేంజ్. అయితే ఈ మిజైల్ డిజైన్ ఇంజన్ టెక్నాలజీని వాడి 4.3 టన్స్ వెయిట్తో కింజాల్ని డెవలప్ చేసింది. 500 కేజీ వార్ హెడ్, 2000 కిలోమీటర్స్ రేంజ్. గ్రౌండ్ నుండి ఫైర్ చేసినప్పుడు కింద గాలి రెసిస్టెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. దాన్ని అధిగమించి పైకి వెళ్ళడానికి ఎక్కువ శాతం ఫ్యూయల్ ఖర్చు అవుతుంది. అదే ఫైటర్ జెట్ లాంచ్ చేయడం అన్నప్పుడు అది ఆల్రెడీ సూపర్ సోనిక్ స్పీడ్తో వెళ్తూ వదులుతుంది కాబట్టి స్ట్రాంగ్ బూస్ట్ వస్తుంది. 10-15 కిలోమీటర్ల ఎత్తు నుండి లాంచ్ చేసినప్పుడు గాలి రెసిస్టెన్స్ అనేది చాలా తక్కువ కాబట్టి చాలా వరకు ఫ్యూయల్ సేవ్ అయ్యి రేంజ్ మల్టిప్లై అవుతుంది. ఇలా కింజాల్ని 2000 కిలోమీటర్ల రేంజ్తో డెవలప్ చేసింది. అయితే ప్రళయ్ 5 టన్నుల వెయిట్ ఉంటుంది. 500 to 1000 కేజీ వార్ హెడ్, 500 కిలోమీటర్స్ రేంజ్. అయితే ఎయిర్ లాంచ్డ్ వర్షన్ని డెవలప్ చేయాలి అంటే కింజాల్లా కాదు, సగం వెయిట్కి తగ్గించాలి. ఎందుకంటే Su-30 MKI 38 టన్నుల వెయిట్ ఉంటే MiG-31 ఇంకా పెద్దది, 45 టన్నుల వెయిట్ ఉంటుంది. ఈ MiG-31 లాగానే ఇంతకుముందు Su-30 MKI ఎయిర్ ఫ్రేమ్ని మాడిఫై చేసి సెంటర్లో 2.5 టన్నుల ఎయిర్ లాంచ్డ్ బ్రహ్మోస్ని ఫిట్ చేశారు. ఇదే మ్యాక్సిమం కెపాసిటీ. ఇప్పుడు సేమ్ డిజైన్తో ప్రళయ్లో మినీ వర్షన్ని డెవలప్ చేయాలి. 2.5 టన్స్కి తగ్గించి వార్ హెడ్ని కూడా 1000 కేజీ కాకుండా 500 కేజీకి తగ్గిస్తే ఎయిర్ లాంచ్డ్ ప్రళయ్ రేంజ్ అనేది 1000 కిలోమీటర్స్ని క్రాస్ చేయొచ్చు. ఆల్రెడీ డిఆర్డిఓ 300 కిలోమీటర్ల రుద్రం 2, 500 కిలోమీటర్ల రుద్రం 3తో పాటు 800 కిలోమీటర్ల ఎస్టిమేటెడ్ రేంజ్తో రుద్రం 4ని కూడా డెవలప్ చేస్తుంది. ఎయిర్ లాంచ్డ్ ప్రళయ్ గోల్ 1000 కిలోమీటర్స్ని క్రాస్ అవటమే అవ్వచ్చు. ఎంటైర్లీ న్యూ మిజైల్ కంటే ఆల్రెడీ ఉన్న డిజైన్ని యూజ్ చేయడం వల్ల డెవలప్ చేయడం ఈజీ అవుతుంది. మరి ఇంత రేంజ్ ఉన్న ఎయిర్ లాంచ్డ్ బలిస్టిక్ మిజైల్ ఎందుకు? ఇరాన్ దగ్గర భారీ గ్రౌండ్ లాంచ్డ్ బలిస్టిక్ మిజైల్ ఫోర్స్ ఉన్న విషయం తెలిసింది. అయితే ఇంత రేంజ్ ఉన్న మిజైల్స్ చాలా హెవీ వెయిట్ ఉంటాయి. వాటికి భారీ వెహికల్స్ కావాలి. అవి ఫాస్ట్గా మూవ్ అవ్వలేవు. ఒకచోట పొజిషన్ తీసుకొని లాంచ్ చేయడానికి కొన్ని నిమిషాల టైం తీసుకుంటాయి. ఆ టైంలో వాటికి రిస్క్ కూడా ఉంటుంది. ఇజ్రాయెల్ 12 రోజుల యుద్ధంలో వందలాది మిజైల్ లాంచర్స్ని డిస్ట్రాయ్ చేసి ఇరాన్ ఫైర్ చేయగలిగే మిజైళ్ల నెంబర్ని భారీగా తగ్గించింది. సూసైడ్ డ్రోన్స్ కూడా ఇలాంటి లాంచర్స్కి పెద్ద ప్రమాదం అయ్యాయి. అదే ఫైటర్ జెట్స్లో లాంగ్ రేంజ్ మిజైల్స్ని ఫిట్ చేస్తే లాంచ్ ప్లాట్ఫామ్కి సేఫ్టీ ఉంటుంది. ఇవి బోర్డర్కి క్లోజ్గా వెళ్ళి కూడా ఫైర్ చేయొచ్చు. ఎయిర్ లాంచ్డ్ బ్రహ్మోస్ 500 కిలోమీటర్ల రేంజ్లో దాడి చేయగలదు. రేంజ్ త్వరలో 800 కిలోమీటర్లకి పెరుగుతుంది. అయితే ఎయిర్ లాంచ్డ్ ప్రళయ్తో Su-30 MKI మరో స్పెషల్ మిషన్లో వెళ్ళి ఎనిమీ టెరిటరీలో డీప్గా ఉన్న టార్గెట్స్ని హిట్ చేయగలదు. మెయిన్గా అండర్ గ్రౌండ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్స్, వెపన్ స్టోరేజ్ ఫెసిలిటీస్ని డిస్ట్రాయ్ చేయగలదు. ఇస్కందర్ ఎం మ్యాక్ 6 to 7 స్పీడ్కి యాక్సలరేట్ అవుతుంది. ప్రళయ్ మిజైల్ స్పీడ్ కూడా మ్యాక్ 6. రేంజ్తో పాటు స్పీడ్ కూడా పెరగచ్చు. ఇంతకుముందు ఇండియా లాంగ్ రేంజ్ వెపన్స్ని కేవలం న్యూక్లియర్ రోల్ కోసమే వాడింది. కన్వెన్షనల్ వార్స్ కోసం క్లోజ్ రేంజ్ వెపన్సే ఉన్నాయి.
అయితే ఇప్పుడు యుద్ధం జరిగే ఏరియాస్లో కాకుండా వెనుక ఉండి వాటికి సపోర్ట్ చేసే స్ట్రాటజిక్ టార్గెట్స్ని కూడా డిస్ట్రాయ్ చేసేలా లాంగ్ రేంజ్ కన్వెన్షనల్ వెపన్స్ని వరుసగా డిప్లాయ్ చేస్తుంది. ఫాస్ట్గా ఎఫెక్టివ్గా ఈ స్ట్రైక్స్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఎయిర్ ఫోర్స్ ఇలాంటి లాంగ్ రేంజ్ స్టాండ్ ఆఫ్ వెపన్స్ మీద దృష్టి పెడుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.